అనజానగా ఒక ఊరిలో రంగయ్య అతని కుమారుడు సోము ఉండేవాడు. కాని సోము ఎప్పుడూ అబద్ధాలు ఆడేవాడు. ఒకరోజు రంగయ్య మరియు సోము ఇద్దరూ కలిసి మామిడి పండ్లు తేవడానికి అడవికి వెళ్లారు. తన తండ్రి కోస్తున్న మామిడి పండ్లని సోము సంచిలో వేస్తాడు. కొద్దిసేపటికి సోము ఆడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్లి సోము ఒక చెట్టు కింద కూర్చొని కర్రలతో ఆడుకుంటూ పులి రాకుండానే నాన్న పులి అని అరుస్తాడు. వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి పులి ఎక్కడుంది అని అడగగా సోము నవ్వుతూ జోక్ చేశా నాన్న అని అంటాడు. రంగయ్య అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయి మామిడి పళ్ళని కూస్తుండగా మళ్ళీ సోము నాన్న పులి అని అరుస్తాడు. రంగయ్య మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తాడు. మళ్ళీ సోము జోక్ చేశా నాన్నా అని నవ్వుతూ సమాధానమిస్తాడు. కొద్దిసేపటికి అప్పుడు నిజంగానే పులి వస్తుంది. మళ్ళీ సోము నాన్న పులీ అని అరుస్తాడు. మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాడే అని రంగయ్య ఈసారి వెళ్ళడు. అప్పుడు సోము పైకి పులి దాడి చేసి తినేస్తుంది. రంగయ్య పళ్లను కోయటం పూర్తియైన తర్వాత సోము దగ్గరికి వెళ్లి చూడగా సోము కనిపించడు. తర్వాత పులి సోముని తిన్నది అని గ్రహిస్తాడు. సోము పిలవగానే వెళ్ళి ఉంటే కాపాడి ఉండేవాడిని అని బాధపడుతూ రంగయ్య ఏడుస్తాడు. అందుకే ఎప్పుడూ అబద్ధాలు ఆడరాదు.